వచ్చింది ఎవరు అభి? క్లయింట్ అన్నయ్య, వాళ్ళ అమ్మాయి ఈవెంట్ చేయాలంట. గవర్నమెంట్ ఈవెంట్ ఉండగా ఈ ఈవెంట్ ఎందుకని ఆలోచిస్తున్నావా? అది కదన్నయ్య, వచ్చినవాడు సస్పీషియస్గా ఉన్నాడు. ముందేమో కూతురు ఓనీల ఫంక్షన్ అన్నాడు, తర్వాత సీమంతో అన్నాడు. ఫంక్షన్ డేట్ కూడా సరిగ్గా గుర్తులేదు. అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో ఫంక్షన్ అంటే ఎంత కంగారు ఉంటుందో నీకు తెలిసిందే కదా అభి. ఆ కంగారులో అతను సరిగ్గా చెప్పలేకపోయింటాడు. అంతే ఉంటుంది. గవర్నమెంట్ ఈవెంట్ గురించి స్టాఫ్కి బ్రీఫింగ్ ఇచ్చావా? నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అభి. ఏదైనా డౌట్ ఉంటే నేను అడగమని చెప్పాను. రమేష్, పని అయిపోయిందా? అయిపోయింది సార్. మా అమ్మాయి సీమంతం అని చెప్పి అభిరామ్కి డబ్బులు ఇచ్చి వచ్చాను. తనకి నీ మీద డౌట్ ఏం రాలేదుగా? లేదు సార్, చక్కగా మేనేజ్ చేసి వచ్చాను. వెరీ గుడ్. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఓకే సార్. రే అభిరామ్, నీ పని అయిపోయిందిరా. కాసేపట్లో నీ ఆఫీస్కి పోలీసులు వస్తారు. దొంగ నోట్ల కేసులో నిన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. ఇక నిన్నెవ్వడు కాపాడలేడు. వసు, కాస్త మంచినీళ్ళేమో. తెస్తున్నాను పిన్ని. ఏంటి
కిచెన్లో నా రింగ్ ఏమైనా చూసావా? నేనే రింగు చూడలేదు. నీకు వసు ప్రశ్న అర్థం కానట్టుంది. తను రింగ్ తీసావా అని అడుగుతోంది. నేను రింగ్ చూసావా అని అడిగాను పిన్ని, తీసావా అనలేదు. రెండు ఒకటే కదక్కా. నీ రింగ్ దమయంతి వదిన కొట్టేసిందనేగా నీ డౌట్. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను వదినా? దొంగలా కనిపిస్తున్నానా? నా ఉద్దేశం అది కాదు దమయంతి. ఏమైంది వసు? వసు ఒక్క రింగ్ ని దమయంతి వదిన కొట్టేసిందంటక్కా. ఇదిగో దొంగతనం చేయటం మా ఇంట వంట లేదు. నా పరిస్థితి బాగోలేక ఈ ఇంటికొస్తే దొంగ అని నింద వేస్తారా? నువ్వు ఇంట్లో ఉండటం వసుకి ఇష్టం లేనట్టుంది. అందుకే నీ మీద దొంగ అని ముద్ర వేసి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తోంది. నాకు అలాంటి ఉద్దేశం లేదు పిన్ని. మరి నా మీద నీకు ఎలాంటి ఉద్దేశం ఉందదినా? నేను డబ్బుకు పేదదాన్నే గాని గుణానికి కాదు. ఇంటికొచ్చిన గెస్ట్ మీద అలాంటి నింద వేయటం తప్పు కదక్కా. నేను నింద వేయలేదు హారిక, రింగ్ గురించి అడిగానంతే. నేను హత్య చేయలేదు, కత్తితో పొడిచాను అంతే అన్నాడట వెనకడికి ఎవడో. నీ మాటలు అలాగే ఉన్నాయి వసు. ఊరికే వసు మీద నోరు పారేసుకోకండి పిన్ని. తను ఎలాంటిదో మీకు తెలీదా? వసు అక్కని వెనకేసుకొచ్చే ముందు తనేం చేసిందో అడగక్క. వసు ఎప్పటికీ తప్పు చెయ్యదు. అంటే ఈ దమయంతి దొంగతనం చేసిందనేగా మీ తోడి కోడళ్ల ఉద్దేశం? ఏంటొదినా, మళ్ళీ గొడవ పడుతున్నారా? ఇది నా గొడవ కాదు వదినా, వసు దమయంతుల గొడవ. దమయంతితో గొడవ పడ్డవేంటి వసు? తన రింగ్ పోయిందంట పెద్దమ్మా. నేనే తీశానని వసు వదినంటుంది. నేను అలా అనలేదు అత్తయ్య, చూసావా అని అడిగాను అంతే. చూసావా అంటే తీసావానే కదా పెద్దమ్మ అర్థం. నీ కూతుర్ని నేను దొంగనా చెప్పు? ఏ రోజైనా నేను అలాంటి తప్పు పని చేశానా? రింగ్ ఎక్కడ పడేసుకున్నావు వసు? పాత్రలు తోముతూ రింగ్ పక్కనే పెట్టాను అత్తయ్య. అప్పుడే దమయంతి కాఫీ కోసం వచ్చింది. తను నా రింగు చూసిందేమోనని అడిగాను అంతే తప్ప తన మీద నాకు అనుమానం లేదు. అంటే ఆ టైంలో దమయంతి అక్కడుంది కాబట్టి తనను నీ రింగ్ గురించి అడిగావు అంతేనా? దమయంతి స్థానంలో పావనియో మీ అత్తయ్యో ఉండుంటే వాళ్ళని అలా అడిగేదానివా? నేంత మోపేదానివా? వాళ్ళని ఎందుకు అడుగుతుంది? దిక్కులేని దానిలాగా నేను ఇక్కడికి వచ్చాను కదా. నన్ను దొంగని చేసినా అడిగేవాళ్ళు ఎవరూ లేరని వదిన ఉద్దేశం. ఏంటి వసు, ఇంటి కోడలివి, ఆడపిల్లతో ఇలాగేనా ప్రవర్తించేది? నీ వస్తువులు నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి గాని పక్క వాళ్ళ మీద నిందలు వేస్తే ఎలాగా? ఆ గ్లాసులో ఇవ్వండి ఆంటీ. వదినా, మేకప్ కూడా ఇవ్వండి, కిచెన్లో పెట్టేస్తాను. రింగ్ దొరికింది. రింగ్ దొరికింది.
ఎక్కడ దొరికిందే? సింక్ దగ్గర ఈ రింగ్ పడింది. నీ రింగేనాక? బాగా చూడు వసు, అది నీ రింగ్ కాకపోతే దమయంతి తరపున మీ అత్తయ్య నీకు ఇంకో రింగు చేయిస్తుంది. నా రింగే అత్తయ్య. నువ్వు రింగు పడేసుకొని నా మీద నింద మోపావా వదినా? ఇంకా నయం అది దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే దొంగతనం నేరం మోపి నన్ను జైలుకే పంపించేదానివేమో. సారీ దమయంతి, నిజంగా చూడలే. తోడికోడళ్ళిద్దరూ పెద్ద దొంగలు. ఇంకా నయం ఈ హారిక వాళ్లతో కలవలేదు. వాళ్లతో అత్తయ్య కలిశారంటే నిన్ను రోజూ బాధ పెడతారు వసు. రోజుకో బాధ పెట్టి నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారు చూడదునా? అమ్మో, ఆ పరిస్థితి రానివ్వనక్క. ముందే జాగ్రత్త పడతాను. జాగ్రత్త పట్టమే కాదు, ఈ దమయంతి అంటే ఏంటో వసు వదినకి చూపిస్తాను. ఇదిగో, అవసరమైతే వసు వదిన్ని ఈ ఇంట్లోంచి పంపించేస్తాను. ఆంటీ, దమయంతి వెళ్ళిపోయే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండడం అవసరం వసు. చెప్పండి. అక్క, నేను వెళ్ళాలి. ఎవరు వసు? ఎక్కడికెళ్ళాలి? ఆయన ఫోన్ చేశారక్క. కిట్టు స్కూల్ ఫీజు కోసం డీడీ తీయమన్నారు. నేను బ్యాంకుకి వెళ్ళొస్తాను. నువ్వు దమయంతి గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు. తానేమో నీ మీద కక్ష గట్టింది. తను కష్టాల్లో ఉందక్క. మనమే అర్థం చేసుకోవాలి. అందర్నీ నువ్వు అర్థం చేసుకుంటావు కానీ
నిన్నెవరూ అర్థం చేసుకోరు. ఎవరికేం అర్థం కావాలో అప్పుడే అర్థం అవుతుందక్క. ఓపిగ్గా ఉండడం తప్ప మనం తొందరపడకూడదు. నేను వెళ్తాను. ఆన్లైన్ పేమెంట్ వేయచ్చు కదా రమేష్, బ్యాంక్ నుంచి పంపించడం ఏంటి? ఈరోజు నా క్రెడిట్ లిమిట్ అయిపోయింది, అందుకే బ్యాంక్ నుంచి పంపిస్తున్నాను. ఈ నోట్లు మీకు ఎవరిచ్చారు? ఎందుకు అడుగుతున్నారు? ఇవి ఫేక్ నోట్స్. మిమ్మల్ని ఎవరో చీట్ చేశారు. ఈ నోట్లు మీకు ఇచ్చింది ఎవరో చెప్పండి, వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అది ఈ నోట్స్ నాకు ఒకసారి ఇవ్వండి సార్. ఈ దొంగ నోట్లు మీకు ఎవరిచ్చారో చెప్పండి, లేదంటే మీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడే వస్తాను, రారా పదరా. ఈ దొంగ నోట్లు ఏంట్రా, ఎవరిచ్చారు నీకు? అవి దొంగ నోట్లు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను రా. ముందు అవి ఎవరిచ్చారో చెప్పరా. ఆదిత్య సారు. ఆదిత్య సారా? ఆయన నీకు దొంగ నోట్లు ఇవ్వడం ఏంట్రా? నాకు ఇవ్వలేదురా, సంస్కృతి ఈవెంట్స్ అభిరామ్ ఉన్నాడు కదా. అవును, ఈ మధ్య ఆయనకి ఏదో గవర్నమెంట్ ఈవెంట్ వచ్చిందట కదా. ఆ ఈవెంట్ను కొట్టేయడానికే ఆదిత్య గారు ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడం ఏంట్రా? ఈరోజు ఆదిత్య సారు నాకు కొంచెం క్యాష్ ఇచ్చి అభిరామ్ దగ్గరికి వెళ్ళమన్నారు. నేను అభిరామ్కు ఈవెంట్ చేయాలని చెప్పి ఆ డబ్బు అడ్వాన్స్గా ఇచ్చి అందులో 2 లక్షలు నొక్కేశాను. ఇవేరా ఆ డబ్బులు. అంటే నీతో దొంగ నోట్లు పంపించింది ఆదిత్య సారా? అభిరామ్ని అరెస్ట్ చేయాలనుకున్నారన్నమాట. పెద్ద ప్లానే వేశారా? పెద్దవాళ్ళ గొడవ మనకెందుకు, పద వెళ్దాం. ఎవరా మీరు? రే, అభిరామ్ గారు వైఫ్ వచ్చిందిరా, పద వెళ్దాం. పద. ఆగండి ఆగండి, ఈ విషయం వెంటనే ఆయనతో చెప్పాలి. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? బావగారికి చేద్దాం. బావగారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఎలా? వెంటనే ఆఫీస్కి వెళ్ళడం బెటర్. ఈ పాటికి అబీగాడ్ ఆఫీస్కి పోలీసులు వెళ్ళుంటారు, మీడియా కూడా వెళ్ళుంటుంది. పోలీసులు అబీగాడిని అరెస్ట్ చేయడం, మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయడం, అబీగాడి పరువు పోవడం, సంస్కృతి ఈవెంట్స్ కుప్పకూలిపోవడం అంతా టీవీలో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈవెంట్స్ రంగంలో నేనే కింగ్ని. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి.
ఈయన ఫోన్ ఎత్తట్లేదేంటి?